దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటున్నారు. ఇక ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతోటి వరుస సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ బృందానికి సమయం కేటాయించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంగా దీనిని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ ఆరా తీయనుంది. ఎన్నికల హామీల అమలు తీరు, సంక్షేమ పథకాల పురోగతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. పాలనలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి వ్యూహాలపైన చర్చ సాగనుంది. భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే దిశగా అగ్ర నేతలు దిశానిర్దేశించనున్నారు. మంత్రివర్గంలోని సభ్యులందరినీ ప్రత్యేకంగా పిలిపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తుంది. శాఖల వారీగా పనితీరును సమీక్షించడంతో పాటుగా లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేసే అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అనుసరించాల్సిన విధానాలపైన కూడా ఈ భేటీలో మాట్లాడనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాబోయే రోజుల్లో చేపట్టబోయే భారీ బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.